జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రోడ్ల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలపై డీపీఆర్ ఇచ్చినా స్పందించడం లేదన్నారు. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల రోడ్డు పనులను ప్రారంభించిన గడ్కరీ తెలంగాణకు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రహదారులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రికి వినోద్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై శ్రద్ధ పెట్టాలి, జాతీయ రహదారులు పెంచాలి, కిలోమీటర్స్లో చాలా తక్కువ ఉన్నాయని చెప్పి 2,700 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఎంతైతే ఉండాలో అంత జాతీయ రహదారులు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014 నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో మా ఎంపీలందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర, తర్వాత నితిన్ గడ్కరీ గారు మరి వారి దగ్గర చాలా సందర్భాల్లో 2014, 15, 16, 17లో చాలా సందర్భాల్లో కలిసి మా విన్నపాలు విన్న తర్వాత కొత్తగా 3,155 కిలోమీటర్లు వాటిని కన్వర్ట్ చేస్తూ ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 1,385 కిలోమీటర్లని జాతీయ రహదారులుగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా సంతోషించాం. కానీ ఇంకా మరి దాదాపు ఒక 2,000 కిలోమీటర్ 1,800-1,900 కిలోమీటర్లు ఇన్ ప్రిన్సిపల్గా యాక్సెప్ట్ చేశారు. కానీ అఫీషియల్ గెజెట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వము మరి దాని కింద ఉన్నటువంటి ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము డబ్బు వెచ్చించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, అది దాదాపు సిటీలో కలిసిపోయింది. ఇంకొక ఫ్యూచర్ 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్ RRR దాదాపు హైదరాబాద్ నగరానికి ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి మరి అప్రూవల్స్ కూడా చాలా ఒక 6 రోడ్స్ మేము డీటెయిల్స్ ఇచ్చాను. దీంట్లో అవన్నీ కూడా ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అఫీషియల్ గెజిట్లో పబ్లిష్ చేయలేదు. రేపు 30వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్ 13 రోజులు, ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సెషన్ ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ సెషన్ లోపే హైదరాబాద్కు వచ్చి నేను ఈ లిస్టు మొత్తము ఈ లేఖలో మీకు రాశాను. వీటన్నిటిని కూడా గెజెట్ పబ్లికేషన్ చేసి వెంటనే వచ్చి శంకుస్థాపన చేసి రోడ్లు ఈ జాతీయ రహదారులు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మేము ఎంపీలమందరం కూడా గత 4.5 సంవత్సరాల నుంచి వెంబడిబడి ఇన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకొచ్చిన తర్వాత వీటి ఇనాగ్రేషన్ వెంటనే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే బడ్జెట్ సెషన్లో మేము ఎంపీలందరం కూడా పెద్ద ఎత్తున మా నిరసన తెలియజేస్తామని చెప్పి కూడా